సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం. బిడ్డ, ఈ సందేశంతో నీ చిరకాల కోరిక నెరవేరబోతుంది. తప్పకుండా నీ సాయి తండ్రిని నెరవేరుస్తాను. ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఒక్కసారి నా సందేశం విన్నావంటే నీ కోరిక తీరినట్టే అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు, అందులో అర్థం పరమార్థం ఏంటి అని చెప్పి విందామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జాతకం చెప్పే వాళ్ళ దగ్గర జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గురూజీ. జ్యోతిష్యం చెప్పడంలో చాలా గొప్ప ప్రావీణ్యం కలిగి గొప్ప అనుభవం ఉన్న గురువుగారు. ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో పరిష్కారం చూపగల చాలా నమ్మకమైన గురువుగారండి. మీరు ఒక్కసారి గురువుగారికి ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్య అనేది చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం అనేది తీరిపోవాల్సిందే. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా సొల్యూషన్ అయితే ఇస్తారండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను మీ వరకు తెలియజేస్తున్నాను. నేను ఏదైనా చెప్పానంటే ఊరికే చెప్పనని మీకు తెలుసు కదా. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే నేను తెలియపరుస్తున్నాను. సో మీ ప్రాబ్లమ్స్ అనేది తీర్చుకోవాలంటే ఖచ్చితంగా 9666306444 ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీనివాసరాజు గురూజీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ కూడా. సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ఎటువంటి సమస్యలనైనా తొలగించుకోండి. జాతకంలో ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఇబ్బందులు పడుతున్నా, ఇంట్లో కలహాలు, ఏది కలిసి రావటం లేదు అనుకున్నా కూడా అన్ని ప్రాబ్లమ్స్కి గురువుగారు అయితే సొల్యూషన్ ఇస్తారు. సో ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారి ముందు పెట్టండి. ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి. ఇక ఈరోజు సాయి వాక్కులో ఈరోజు బాబాగారు మన కోసం ఒక సత్యవాకు. నీకు ఆనందాన్ని తెచ్చిపెట్టే ఒక అద్భుతమైన వార్త తెస్తాను తల్లి. నువ్వు ఆశపడి నీకు అందించి నిన్ను ఆనందాలు రెట్టింప చేసే ఒక మాట చెబుతాను. దానికంటే ముందు నీకు ఒక విషయం కూడా చెప్పాలి. నీ జీవితంలో ఉన్న అన్ని విషయాలు నేను సరిచేస్తానమ్మా. అప్పటి వరకు కొంచెం ఓపికగా, అలాగే నీ జీవితం మీద పట్టు ఉంచి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోవాలి. అలాగే అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన అందులో ఉన్న సమస్యల నుంచి నువ్వు తప్పించుకోగలవు. లేకపోతే ఎన్నో ఇబ్బందులతో నువ్వు సఫర్ అవుతావు తల్లి. ఎప్పుడైనా సరే ఒకే విషయం గురించి ఆలోచించేటప్పుడు, ఆ విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు, 1కి 10 సార్లు అనేది ఆలోచించు. అప్పుడే సరైన నిర్ణయం అనేది తీసుకో. నువ్వు అసలు దేనికి కూడా బెంగ పెట్టుకోవద్దమ్మా. నీ సమస్యల నుంచి తెలివిగా బయటపడు. ఆ తెలివి అనేది నీ సొంతం. నువ్వు ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సమస్య ఉన్నప్పుడు దానికి పరిష్కారం ఉంటుంది కదా. ఆ పరిష్కారంకు తగ్గ మంచి నిర్ణయాన్ని మాత్రం తీసుకో. నేను నీతో పాటే ఉన్నాననే ధైర్యం కూడా నీకు ఇస్తున్నాను. నేనున్నాననే భరోసా నీకు ఉంచినప్పుడు నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఇక నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు. నాపై పూర్తి నమ్మకంతో ఉన్న నీకు ఎలాంటి ఆపద రాకుండా నీ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా అందిస్తున్నాను కదా. నీ కోరికలు తీర్చాలంటే అందుకు చాలా పనులు చేయవలసి ఉంటుంది. ఆ పనులు చేయటం వల్లనే నాకు కొంచెం ఆలస్యం అనేది అవుతూ ఉంది. అందువల్ల నా మీద కోప్పడకుండా కాస్త ఓపికగా ఉండు. ఇక నీ కోరికలు తీర్చడానికి నేను దగ్గరకు వచ్చాను కదా బిడ్డ. ఇక అంతా నీ జీవితంలో మంచే జరుగుతుంది. నా తండ్రి నాకు మంచే చేస్తారని నువ్వు ఖచ్చితంగా నమ్ము. చూడమ్మా, ఆశపడటంలో ఎప్పుడు కూడా తప్పులేదు. కానీ ఆ ఆశ అనేది దురాశ కాకుండా చూసుకో. దురాశ అనేది చాలా ప్రమాదకాశం. ఆశపడిన దానికోసం నువ్వు పోరాటం చేసి మరీ గెలుచుకోవాలి. అంతేకాని ఎదుటి వారి దగ్గర ఉన్నది నీ దగ్గర లేదని కృంగిపోకూడదు. అలాగే వారి దగ్గర లేదని ఈర్ష్య పెంచుకోకూడదు. అర్థమైందా? ఈర్ష్య అనేది ఉన్నప్పుడు అది ఇతరులను దహించటం కాదు, నిన్ను నువ్వు దహించి వేస్తుంది అని గుర్తుంచుకో. నువ్వు ఏ విషయం గురించి అయినా ప్రయత్నం చేయి చాలు.
అందులో ఫలితం తప్పకుండా భగవంతుడు నీకు చేరుస్తాడు. నీ విజయం నువ్వు చేరుకునేలా ఆ ప్రయత్నమే చేరుస్తుంది. నువ్వు ఏదైనా కోరుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి కోరుకో. అది సరైనదా లేదా అని సరిచూసుకో. ఏదైనా పర్వాలేదు. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నువ్వు సమర్థవంతంగా ఉన్నావా లేదా అని కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. నీ సాయిని ఒకటి కావాలి, దానికోసం నేను ఏది చెప్తే అది చేస్తాను, నా కోరిక నెరవేరుస్తారా అని నన్ను కోరినప్పుడు తప్పకుండా ఆ కోరికను నేను తీరుస్తాను. నువ్వు ప్రయత్నం లోపం మాత్రం ఎప్పుడూ లేకుండా చూసుకో. ప్రయత్న లోపం లేకుండా ఆ లక్ష్యం కోసం పోరాడినప్పుడు ఖచ్చితంగా నీకు విజయం అనేది ప్రాప్తిస్తాను. నీకు నేను ఆంక్షలు అనేది పెట్టను బిడ్డ. ఏ కోరికైనా సరే కోరుకో, కానీ దానికి తగ్గ శ్రమ మాత్రం నువ్వు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే నేను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని చెబుతున్నాను. నా పరిపూర్ణ ఆశీర్వాదం కూడా నీకు ఉంటుంది. నీ బాబా ఆశీర్వాదంతో నువ్వు ఏదైనా సాధించగలిగిన నమ్మకం నీకుంది కదా. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరితే ఎవరైనా ఎందుకు నెరవేర్చరు చెప్పు. ఖచ్చితంగా నీకు కాలం సపోర్ట్ చేస్తుంది. నీకైనది నీకు రాసిపెట్టి ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే నీకైనది నీకు తప్పకుండా చేరుతుంది. నీది కానప్పుడు ఆశపడటంలో అర్థం లేదు. ఎంత కోరినా అది రాలేదు అంటే నీది కాదు అని నిర్ణయించుకో. ప్రతిదానికి కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ధైర్యంగా ఉండు. నువ్వు చేసే మంచి చేసే నీకు భగవంతుడు మంచే చేస్తాడు. చెడుని అస్సలు తలుచుకోవద్దు. ఎందుకంటే ఆ చెడు తలుపులే నీ జీవితాన్ని నాశనం చేస్తాయి కాబట్టి. అందుకే పొరపాటును కూడా చెడు అనేది తలవ్వద్దు. బిడ్డ, ఎప్పుడు కూడా మంచి గురించే ఆలోచిస్తూ ఉండమ్మా. నీ జీవితం ఆనందంగా ఉంటుంది అని దృఢంగా నమ్ము. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ బావ ఉన్నంత వరకు నీకు ఎలాంటి చెడు జరగనివ్వను. అలాగే ఏదైనా సరే నువ్వు కోరింది జరిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. నీ భవిష్యత్తును 100% బంగారుమయం చేస్తాను. ఇందులో నీకు సందేహం అస్సలు వద్దు. ఆనందంగా జీవించు. ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అది మాత్రం నీకు నరకాన్నే చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సందర్భంలో అందరికీ మంచే కోరుకో. మంచిని మాత్రమే కోరుకో. నీకు కూడా మంచే జరుగుతుంది. మంచి పనులు చేయి. ఒకవేళ మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరులకి చెడు మాత్రం తలపెట్టవద్దు. నీ ఊహలో కూడా చెడు అనేది తలపెట్టవద్దు. ఇక సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి అపకారం మాత్రం చేయకూడదు. జరిగిపోయిన దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు కదా. కాబట్టి జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడవద్దు. జరిగిపోయిన దాన్ని నీకు నచ్చినట్లుగా మార్చలేము, కానీ జరగబోయేదాన్ని నీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ఉంటుందని మాత్రం తెలుసుకో. న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతం అవుతుంది. ఇక మంచిగా జీవించేందుకు ప్రయత్నించు తల్లి. ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉన్న నీకు, మంచినే తలుస్తూ ఉన్న నీకు జీవితం మంచిగానే ఉంటుంది. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ బంధువులు, అలాగే నీ యొక్క ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఆనందంతో రెట్టింపయ్యేలా నేను చూస్తాను కదా. నువ్వు చేసే మంచి అనేది చిన్నదైనా సరే పెద్దదైనా సరే నీకు ఎన్నో రెట్ల పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అది నీ పాపకర్మల నుంచి విముక్తిని చేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఆఖరిగా ఒక విషయం చెప్పనా తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఎవరైనా నీకు సాయం చేసినా వారిని ఎప్పటికీ మరవద్దు. అలాగే నువ్వు చేసే సాయాన్ని లెక్క పెట్టుకోవద్దు. నేను ఇది చేశాను అది చేశాను అని ఎప్పుడు కూడా ఎవరికీ చెప్పుకోనవసరం లేదు. సాయం చేసి అలా చెప్పుకుంటే ఆ పుణ్యం అనేది దక్కదు. జీవితాన్ని ప్రసాదిస్తుంది అంటే అది పుణ్య ఫలితమే. నీ సాయి మాటల్లోని అంతరార్థం నీకు అర్థమైంది కదా. గ్రహించడానికి ప్రయత్నం చేయి తల్లి. ఇక ఆనందంగా ఉండు. నీ జీవితం నీ సాయి తండ్రి నీకు నచ్చినట్లు మారుస్తాను. నీ చిరకాల కోరిక ఒకటి అలాగే మిగిలిపోయింది. అది తప్పకుండా నెరవేరుతుంది. నీ జీవితాన్ని బంగారమయం చేసే ఇప్పటికే నేను పనులను ఆరంభించాను. నువ్వు ఎన్నో కష్టాలను చూసి చూసి అలసిపోయావు కదా. ఏ మాటలు నీకు చెప్పినా సంతృప్తి అనేది ఉండదు. అది నీకు తప్పుగానే అర్థమవుతుంది. ఇంకా నా జీవితంలో మెరుగుపడలేదే, మార్పు రాలేదే అని. నీ జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి మరి. కానీ త్వరలోనే మార్పు అనేది వస్తుంది. నీకే అర్థమవుతుంది నీ జీవితం ఎంత గొప్ప మలుపు తిరగబోతుందో.
ధైర్యంగా ఉండు. ఎలాంటి ఆందోళన అనేది ఇక ఉండదు. ఈ సాయి తండ్రి ఉన్నంత వరకు నీకు ఏ లోటు రానివ్వను తల్లి. ఇక బాబా నా కోరిక ఎప్పుడు తీరుతుంది అనే ఒక ప్రశ్న ఇందులో మొదలైంది కదా. నీ పాపకర్మలు ఇప్పటికే తొలగిపోయాయి. ఇక నీకు ఆనందంతో శుభవార్త చేరే సమయం. నా తండ్రి నా కోసమే ఈ సందేశం పంపించారా అని నువ్వే ఆశ్చర్యపడేలా ఈ యొక్క శుభవార్త అనేది నీకు అందుతుంది. నీ జీవితం మారబోతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద ఒక లెక్కలా ఉంటుంది నీ జీవితం. కాబట్టి ఇక ఎలాంటి ఆందోళన, ఆలోచన అనేది అవసరం లేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నిరభ్యంతరంగా చెయ్యి. నీ మనసుకు నచ్చితే చాలు. నీ మనసుకు న్యాయం అనిపించింది ఏదైనా చెయ్యి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని అక్కడే ఆగిపోవద్దు బిడ్డ. నీ జీవితం ఒక ఎత్తు అయితే ఇక మరొక ఎత్తు. నేను ఎప్పటికీ నిన్ను కష్టాల్లో కూలికిపోనివ్వను. నీ కష్టాల నుంచి గట్టెక్కించి నీ భవిష్యత్తు గొప్పగా ప్రసాదించబోతున్నాను. ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న ఎలాంటి బాధనైనా తొలగించే మాటలు చెప్పినా నీ కష్టం వీటిని అన్నిటినీ కూడా నీ మనసు వరకు చేరనివ్వలేదు. ఇక ఇప్పుడు తృప్తిపడింది కదా. ఇప్పటికీ నీకు నమ్మకం వచ్చింది కదా నా బాబా నాకు ఈ సందేశం నా కోసమే పంపారు అని. ఇప్పటి వరకు నువ్వు పడిన ఆందోళనంతా పక్కన పెట్టి రాబోయే ఆనందమైన కాలం కోసం ఎదురుచూడు. నిశ్చింతగా ఉండు. నీకు ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మనపక్వాన్ని నీకు అందిస్తున్నాను. ముందు నీ మనసుని నియంత్రణ చేసుకో. నీ మనసులో ఉన్న ఆందోళన వదిలి ఏదైనా సరే చూసుకుందాం, నా వల్ల అవుతుంది అనే ఒక దృఢ సంకల్పాన్ని నీ మనసులో ఉంచుకోవాలి. అప్పుడే ఏదైనా సరే నువ్వు సాధించగలవు. అలా లేకుండా ఏం జరిగిపోతుందనే ఒక భయాన్ని మనసులో పెట్టుకుని ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు తల్లి. ఏదైనా సరే నువ్వు సాధించాలన్నా కూడా ముందు నీలో ఆత్మస్థైర్యం చాలా ముఖ్యం. ఆ తర్వాతే నీకు అదృష్టం అనేది కలిసి వస్తుందా రాదా అనే విషయం గురించి నువ్వు దిగులు పడాలి. అంతేకాకుండా ఒక పనిని ఆరంభించకుండా ఏమవుతుందో అంటే ఇక నీ జీవితం ముందు అడుగు ఎలా పడుతుంది చెప్పు. అలాగే నీ జీవితంలో మార్పు ఎలా వస్తుంది చెప్పు. అలా కాకుండా భయం అనేది పక్కన పెట్టు. నీలోని ఏ భయం అనేది కూడా దగ్గరకు రానియకుండా చూసుకో. ఈ సాయి తండ్రి ఆశస్సులు నీకు ఉన్నంతకాలం నీకు ఎవ్వరు ఏమీ చెడు చేయలేరు. అలాగే ఏ దుష్టశక్తి నీ దగ్గరకు కూడా రాలేదు. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు చేసే పనిలో అన్ని విజయాలుగా ఉంటాయి. నీ వ్యాపారంలో అలాగే నీ యొక్క ఉద్యోగంలో అంతా మెరుగుపడి నువ్వు కోరుకున్నటువంటి మంచి స్థాయికి అనేది వెళ్తావు. అలాగే నువ్వు కన్న కలలని కూడా నెరవేర్చుకుంటావు. ఎలాంటి సందేహం అనేది నీకు వద్దమ్మా. ఇక నీ జీవితంలో చిరకాల కోరిక అనేది నెరవేర్చే శుభవార్త అతి త్వరలో నీకు అందించబోతున్నాను. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఈ సాయి తండ్రి ఆశీర్వాదం నీకున్నంత వరకు నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం. ఎన్ని